జై గురుదేవ్. ఓం శ్రీ సాయిరామ్. అనంత ప్రేమ స్వరూపులారా, నిన్న మీరు గురు సందేశంలో అద్వైత గురువే కీలకం అనే అంశాన్ని గురించి తెలుసుకున్నారు. ఈరోజు అద్వైతమే పరిష్కారం అనే అంశాన్ని గురించి తెలుసుకోబోతున్నారు. వాస్తవానికి ఒక వ్యక్తి ఆధ్యాత్మిక మార్గంలో పరిణతి చెందటానికి దశల వారీగా, అంతస్తుల వారీగా అనేక విధానాలు అందించబడుతూ వస్తున్నాయి. అందులో మొదటిది ద్వైతం, రెండవది విశిష్ట అద్వైతం, మూడవది అద్వైతం. అయితే వీనిలో అద్వైతం అనేది తప్పనిసరిగా సద్గురువు ద్వారానే అందించబడాలి. ద్వైతము, విశిష్ట అద్వైతాలు రెండు కూడా అతి సరళమైనవి, సులభమైనవి, సామాన్యమైనవి. వాటి కొరకు ప్రత్యేకమైన గురువు యొక్క అవసరం కూడా ఉండకపోవచ్చు. ఒకవేళ ద్వైత, విశిష్ట అద్వైత గురువులు ఉన్నప్పటికీ వాళ్ళు శిష్యుణ్ణి ప్రాథమిక స్థాయిలోనే ఉంచుతారు తప్ప ఉన్నతంగా తీర్చిదిద్దే అవకాశమే లేదు. అయితే అద్వైత గురువు మాత్రం చాలా కీలకమైన పాత్ర పోషిస్తాడు. క్రీస్తుకు పూర్వం 6000 సంవత్సరాల నుండి భారతావనిలో గురు పరంపర కొనసాగుతుంది. ప్రపంచమంతటా వేలాది మంది గురువులతో కూడినటువంటి గురు వ్యవస్థ కొనసాగుతుంది. ఆ గురు పరంపరలో, గురు వ్యవస్థలో అద్వైత గురువు చాలా కీలక పాత్ర పోషిస్తాడు. వాస్తవానికి అద్వైతాన్ని అందించడం చాలా కష్టమే, అద్వైతాన్ని అందుకోవటం కూడా చాలా కష్టమే. ఎందువలన వేదాంతం అనేది పరస్పర విరుద్ధమైన అంశాలతో కూడి ఉంటుంది. భగవంతుడు సర్వత్రా వ్యాపించి ఉన్నాడు అంటుంది, భగవంతుడు ఎక్కడా లేడు అంటుంది. ఫలానా విధంగా ఉండమంటుంది, ఫలానా విధంగా ఉండటం చాలా ప్రమాదకరం అంటుంది. వాస్తవానికి ఎవరైనా సరే సమాచారం ద్వారా, జ్ఞానం ద్వారా భౌతిక ప్రపంచంతో విడరాని సంబంధం ఏర్పరచుకుంటారు. మానవ జీవితం సంస్కారాల మోతాదుతో మొదలవుతుంది కాబట్టి, ఆ సంస్కారాల మోతాదు అంతా కూడా అనుభవాలకు సంబంధించింది కాబట్టి, జ్ఞానానికి సంబంధించింది కాబట్టి, మనిషి తప్పనిసరిగా భౌతిక ప్రపంచంతో విడరాని సంబంధాన్ని ఏర్పరచుకుంటాడు. అలా విడరాని సంబంధం ఏర్పడి ఉన్నప్పుడు దాని నుండి బయటపడటం చాలా కష్టం. పాత సంస్కారాలు కరిగిపోవాలి, నూతన సంస్కారాలు ఏర్పడాలి. అందున జ్ఞానాన్ని బోధించడం చాలా సులభం, జ్ఞానాన్ని తెలుసుకోవటం కూడా చాలా సులభమే. కానీ అది అనుభవంలోకి రావటం మాత్రం చాలా కష్టం. అనుభవంలోనికి రానంత వరకు అది కేవలం సమాచారంగానే మిగిలిపోతుంది. అనుమానాలు పెరుగుతూ ఉంటాయి. అందున ప్రస్తుతం కాలమాన పరిస్థితులన్నీ కూడా పూర్తిగా భిన్నంగా, వ్యతిరేకంగా, కలుషితంగా ఉన్నాయి కాబట్టి ఆత్మజ్ఞానాన్ని లోపలకు స్వీకరించడం కూడా బహు కష్టతరం అవుతుంది. మనిషి పుట్టుకతోటే చెడు సంస్కారాల మోతాదుతో జీవితాన్ని ప్రారంభిస్తున్నాడు. జీవితం గడిచే కొలది సైన్సు, సాంకేతిక పరిజ్ఞానం వలన, జీవన విధానంలో ఉన్నటువంటి పొరపాటు వలన, శారీరక మమకారం, ఇంద్రియాల ఉద్రేకం, మనసులో కోరికలు ఎక్కువగా ఉన్నందువలన, బుద్ధి పక్షపాత ధోరణిలో వ్యవహరిస్తూ ఉన్నందువలన మనిషి చెడు నుండి బయటపడే అవకాశం లేదు. చెడును తప్పనిసరిగా స్వీకరించవలసి వస్తుంది. అంతరంగంలో చెడు సంస్కారాల మోతాదు ఎక్కువగా ఉందనుకోండి, ఉత్తమ సంస్కారాలతో కూడినటువంటి జ్ఞానం లోపలకు ప్రవేశించే అవకాశమే లేదు. వాస్తవానికి అద్వైతం అంటే ఏమిటి? ద్వంద్వాలను రెండింటినీ సమూలంగా వదిలివేయటం, కరిగించి వేయటం.
ద్వంద్వాలకు అతీతంగా జీవించటం, ద్వంద్వాలను మాయా అని వానిని పూర్తిగా వదిలివేయటం, ఇది మామూలు వ్యక్తులకు సాధ్యమయ్యే ప్రసక్తే లేదు. ఎందుకంటే మనిషి మనసు ద్వారానే జీవితాన్ని కొనసాగిస్తాడు. మనసు లేకుండా జీవనయానం కొనసాగే అవకాశం లేదు. మనసే మానవుడిని నడిపిస్తుంది. మనసు చైతన్యవంతంగా ఉన్నంతకాలం మనిషి ప్రపంచం అనేటటువంటి మత్తులో ఉంటాడు. ప్రాపంచిక విషయవాంఛలతో విడరాని సంబంధం ఏర్పరచుకుంటాడు. అటువంటి మనసును కరిగించడం అంటే మామూలు విషయం కాదు. అందువలన అద్వైతం అనేది చాలా కీలకమైంది. అద్వైతం అనేది చాలా అవసరం. అద్వైతమే మానవ జీవితానికి సమూల శాశ్వత పరిష్కారం. అద్వైతం ద్వారానే మనిషి ఆనందంగా జీవించే అవకాశం ఉంటుంది. వేరే విధానాల వలన ఆనందాన్ని పొందే ప్రసక్తే లేదు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అమల్లో ఉన్నటువంటి యోగ విధానాలను మీరు జాగ్రత్తగా పరిశీలించండి. ఎక్కువ మంది శారీరక ఇంద్రియ మట్టాలకే పరిమితం అవుతున్నారు. ఆరోగ్యం కోసం, మానసిక ఒత్తిడి నుండి బయటపడటం కోసం విపరీతంగా పరితపిస్తున్నారు. సమస్యలు సర్వసాధారణమవుతున్నాయి. రుగ్మతలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. వ్యక్తిత్వం బలహీనపడుతూ వస్తుంది. శారీరక కుటుంబ అవసరాలు తీర్చుకోవటం కోసం మనిషి నిరంతరం శ్రమించవలసి వస్తుంది. సమాజంతో ఘర్షణ పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇటువంటి పరిస్థితులలో భౌతిక ప్రపంచం నుండి విడివడి ఏకత్వంతో కూడినటువంటి అద్వైతాన్ని అందుకోవటం అనేది సాధ్యం కానే కాదు. అయితే మనం కొన్ని సాంకేతిక పరమైనటువంటి విధానాలను అనుసరించేటట్లయితే అద్వైతాన్ని అందుకోవచ్చు, దాన్ని అనుభవంలో కూడా పొందవచ్చు. ముందు మనసు యొక్క స్వరూపాన్ని గురించి, స్వభావాన్ని గురించి తెలుసుకుందాం. మనసు అంటే ఏమిటి? సంకల్ప వికల్పాలతో కూడి ఉన్నదే మనసు. సంకల్పం అంటే పాజిటివ్, వికల్పం అంటే నెగిటివ్. సంకల్పం అంటే సృష్టి, వికల్పం అంటే లయ. సంకల్పం అంటే రజోగుణం, వికల్పం అంటే తమోగుణం. సృష్టి అంతా కూడా ఈ తమో రజోగుణాల ద్వారానే కొనసాగుతుంది. మానవ జీవితం కూడా అందుకు భిన్నమేమీ కాదు. సమాజంలో కూడా తమో రజోగుణాలే ఆధిక్యతను సంతరించుకుంటున్నాయి. అందున సైన్సు, సాంకేతిక పరిజ్ఞానం తారాస్థాయిలో ఉన్నటువంటి ప్రస్తుత తరుణంలో మనిషి తప్పనిసరిగా రజోగుణంలో కానీ తమోగుణంలోనే కానీ ఉండి సమత్వాన్ని, సమతుల్యాన్ని కోల్పోతూ ఉంటాడు. ఇటువంటి క్లిష్ట పరిస్థితులలో సత్వగుణాన్ని పెంపొందించుకోవటం అనేది కత్తి మీద సాములాగా ఉంటుంది. అందువలన తమోగుణము, రజోగుణము రెండు కూడా సమాన స్థాయికి వచ్చి సత్వగుణాన్ని పెంపొందించుకునేటటువంటి స్థితిలో ఉంటే మాత్రమే అద్వైతాన్ని గురించి అవగాహన గావించుకునే అవకాశం ఉంటుంది. అయితే మనసును గురించి మనం కొన్ని కీలకమైనటువంటి విషయాలను పరిగణనలోనికి తీసుకోవాలి. మనస్సు అంటే మంచి చెడుల సమ్మేళనం, ద్వంద్వాలతో కూడి ఉంటుంది. మనిషి సాధారణంగా నెగిటివ్ను వ్యతిరేకిస్తూ ఉంటాడు, పాజిటివ్ను ఆశిస్తూ ఉంటాడు, చెడును వ్యతిరేకిస్తూ ఉంటాడు, మంచిని కోరుకుంటూ ఉంటాడు, అపజయాన్ని వ్యతిరేకిస్తూ ఉంటాడు, విజయం కోసం ఆరాటపడుతూ ఉంటాడు. ఇది మానవుడి యొక్క సహజ స్వభావం. ఇది మానవుడి యొక్క మనసులో ఉన్నటువంటి నైజం. అది సహజమైందే, అందులో ఎటువంటి వ్యతిరేకత లేదు. అవి తప్పనిసరిగా అవసరమే. విజయం ఉండాలి, అపజయం ఉండకూడదు.
మంచి ఉండాలి, చెడు ఉండకూడదు. మంచి ఉండాలి, చెడు ఉండకూడదు. లాభం ఉండాలి, నష్టం ఉండకూడదు. సుఖం ఉండాలి, కష్టం ఉండకూడదు. ఇది మానవ జీవన విధానంలో ఉన్నటువంటి సహజ స్థితి. అందువల్ల ఎవరైనా సరే జీవితంలో కష్టపడటానికి ఇష్టపడరు, రిస్క్ తీసుకోవాలని భావించరు. జీవితాన్ని సరళంగా, సులభంగా, సునాయాసంగా నల్లేరు మీద బండిలాగా కొనసాగించాలని ఆరాటపడుతూ ఉంటారు. అందువలన తప్పనిసరిగా పాజిటివ్ను కోరుకుంటూ ఉంటారు, నెగిటివ్ను వ్యతిరేకిస్తూ ఉంటారు. అయితే జాగ్రత్తగా విశ్లేషించుకునేటట్లయితే నెగిటివ్ లేకుండా పాజిటివ్కి అవకాశమే లేదు, చెడు లేకుండా మంచిని గుర్తించే అవకాశమే లేదు. చెడును వ్యతిరేకించడం అంటే మంచిని ఆశించటమే కదా. మంచిని ఆశించటం అంటే చెడును వ్యతిరేకించటమే కదా. కాబట్టి ద్వంద్వాలను గురించి సంపూర్ణ అవగాహన ఉంటేనే అద్వైతాన్ని అందుకునే అవకాశం ఉంటుంది. ఇలా ఉండాలి అనే భావన ఉంటుంది, ఇలా ఉండకూడదనే భావన ఉంటుంది. ఇలా ఉండాలి అనే భావంతో మనిషి జీవితాన్ని కొనసాగిస్తున్నప్పుడు దాని ప్రక్కనే ఇలా ఉండకూడదనే భావన కూడా ఉంటుంది కదా. నియమాన్ని కఠోరంగా పాటించాలి అనే భావన ఉందనుకోండి, ఆ నియమం ఉల్లంఘించబడితే ఏమవుతుంది? మనిషి కలత చెందుతాడు, పాపభీతిని పెంచుకుంటాడు. కాబట్టి నియమాన్ని పాటించడం అంటే మనసును కండిషన్ చేయటమే. మనసును కండిషన్ చేయటం అంటే దాన్ని ఇంకా బలోపేతంగా పెంచడమే. మనసు బలోపేతం అవుతుందంటే మనిషి మానసిక స్థాయిలోనే జీవించగలుగుతాడు, ఉన్నతంగా ఎదిగే అవకాశమే లేదు. కాబట్టి సాధన అంటే మనసును నియంత్రించడం కాదు, మనసును ఏకాగ్రత వైపుకు మళ్లించడం కాదు, మనసును బలవంతంగా నొక్కి పట్టడం కాదు, వ్యతిరేకించడం కాదు, వెంబడించడం కాదు, ఆరాటపడటం కాదు, అతిగా దానికి శ్రమనివ్వటం కానే కాదు. మనసును వదిలేయాలి. మనసుకు స్వేచ్ఛనివ్వటమే మోక్షం. మనసును బంధించటమే మోహం. మోహం ఉన్నంత వరకు మోక్షానికి అవకాశమే లేదు. మోక్షం రావాలంటే తప్పనిసరిగా మోహాన్ని వదులుకోవాలి. ఆ మోహం అనేది మనసు కల్పనే, మనసు యొక్క సృష్టి, మనసు పరిధిలోనిదే. మనిషి ఏదో ఒకటి కోరుకుంటూ ఉంటాడు, మరొక దాన్ని వ్యతిరేకిస్తూ ఉంటాడు, ఒకదాన్ని వెంటబడుతూ ఉంటాడు, మరొక దాన్ని వద్దు అనుకుంటాడు. ఒకవైపు రాగం ఉంటుంది, మరొక వైపు ద్వేషం ఉంటుంది. ఇలా ఉండాలి అనే భావన ఉంటుంది, ఇలా ఉండకూడదనే భావన ఉంటుంది. ఇలా ఉండాలి, ఇలా ఉండకూడదు అనేటటువంటి రెండు రకాల భావనలు ఉన్నాయంటే అక్కడ మనసు బలోపేతం అవుతున్నట్లే కదా. ద్వంద్వాలు ఆధిక్యతను సంతరించుకుంటున్నట్లే కదా. కాబట్టి ఇక్కడ కీలకమైన అంశం ఏంటంటే చెడు అనేది లోతుగా ఉంటుంది, బరువుగా ఉంటుంది, భారంగా ఉంటుంది. అది అలజడిని, అసంతృప్తిని, ఆవేశాన్ని, భయాన్ని, ఉద్రేకాన్ని, ఈర్ష్యని, కక్షని, అసూయను కలగజేస్తూ ఉంటుంది. కాబట్టి ఎప్పుడైతే మనసు బలోపేతం అవుతుందో మనిషి విపరీతంగా శక్తిని కోల్పోతూ ఉంటాడు. శారీరక మమకారం ఎక్కువగా ఉంటుంది, ఇంద్రియాల ఉద్రేకం ఎక్కువగా ఉంటుంది, శరీరాన్ని సుఖపెట్టాలనే భావన ఉంటుంది, ఇంద్రియాలని సంతృప్తిపరచాలనేటటువంటి ఆలోచన ఉంటుంది. శారీరక ఇంద్రియ మట్టాలకే పరిమితమైతే మనసు తప్పనిసరిగా అశాంతికి, అసంతృప్తికి లోనవుతుంది. కాబట్టి మనసు పరిధిలో జీవిస్తున్నంతకాలం
మనిషికి తప్పనిసరిగా బాధలు ఉంటాయి, సమస్యలు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి, రుగ్మతలు ఉంటాయి, మానసిక ఒత్తిడి తప్పనిసరిగా ఉంటుంది. అందువల్ల మనం ఏం చేయాలి? మనసును గురించి తెలుసుకోవాలి. మనసును గురించి తెలుసుకుంటే మనిషి మనసును స్వాధీనపరుచుకుంటాడు, మనసును అధిగమించగలుగుతాడు, మనసుకు అతీతమైన జీవితాన్ని కొనసాగించగలుగుతాడు, మనసును కరిగించగలుగుతాడు. కాబట్టి కీలకం ఎక్కడుంది? మనసులోనే ఉంది. ఈ మనసు అనేది భౌతిక ప్రపంచంతో విడరాని సంబంధాన్ని ఏర్పరచుకుంటుంది. మనసు అంటే ఆలోచనల సమూహం, మనసు అంటే జ్ఞానం, మనసు అంటే సమాచారం, మనసు అంటే చైతన్యం, మనసు అంటే సంకల్ప వికల్పాలమయం. అటువంటి మనసును మనం జాగ్రత్తగా స్వాధీనపరచుకోగలిగితే అన్ని రకాల మోహబంధాల నుండి సమూలంగా విడుదల కావచ్చు. అందువల్ల మనసును గురించి తెలుసుకోవాలి. మనసు ద్వంద్వాలతో కూడి ఉంటుంది, అద్వైతం మాత్రం ఏకత్వంలో ఉంటుంది. ద్వంద్వాల నుండి బయటపడితేనే ఏకత్వాన్ని అందుకోగలుగుతాం. ద్వంద్వాల మధ్య ఘర్షణ పడుతూ ఉంటే ఏకత్వాన్ని అందుకునే అవకాశమే లేదు. అంటే మనిషి ఏం కావాలి? భౌతిక ప్రపంచం నుండి సమూలంగా విడుదల కావాలి. భౌతిక ప్రపంచంలో ఉన్నటువంటి మాయను తెలుసుకోవాలి. భౌతిక జ్ఞానం కానీ మిథ్యా జ్ఞానం కానీ మాయకు ప్రతిరూపమే. అటువంటి సమాచారం అంతరంగంలో ఉన్నంత వరకు భౌతిక ప్రపంచంతో విడరాని సంబంధం ఉంటుంది. భౌతిక ప్రపంచంతో సంబంధం ఉందనుకోండి, ఏకత్వాన్ని గుర్తించే అవకాశమే లేదు. ఎందువలన? భౌతిక జగత్తంతా ద్వంద్వాలకు ప్రతిరూపమే కదా. ద్వంద్వాల మధ్య ఇరుక్కున్నప్పుడు ఏకత్వాన్ని అందుకునే అవకాశమే లేదు కదా. అయితే అద్వైతం అనేది చాలా కష్టం అని ఎందుకు భావించవలసి వస్తుందంటే, భిన్నత్వంలోనే ఏకత్వాన్ని చూడగలగటం. ఇది సామాన్యమైనటువంటి అంశం కాదు. రూపాలు, నామాలు, ఆకారాలు, రంగులు, మార్పులు, చేర్పులు, సృష్టి, స్థితి, లయలు వగైరా వగైరా ప్రత్యక్షంగా కంటికి కనిపిస్తూ ఉన్నప్పుడు అటువంటి భిన్నత్వంలో ఏకత్వాన్ని చూడటం అనేది మామూలు విషయం కాదు. భిన్నత్వాన్ని కరిగించుకోవటం అనేది సాధ్యమయ్యే ప్రసక్తే లేదు. అయితే సాంకేతికతను ఉపయోగించాలి, శాస్త్రయుక్తంగా అధ్యయనం చేయాలి, హేతుబద్ధంగా విచారించగలగాలి. దీనికి మనిషి మూలాలకు వెళ్ళాలి, సృష్టి రహస్యాన్ని తెలుసుకోవాలి, జీవిత రహస్యాన్ని తెలుసుకోవాలి, ప్రకృతి రహస్యాన్ని తెలుసుకోవాలి, విశ్వ రహస్యాన్ని తెలుసుకోవాలి. మన స్థూల దృష్టిలో ఉన్నప్పుడు తప్పనిసరిగా మనసు బలోపేతం అవుతుంది. సూక్ష్మ దృష్టిలో ఉన్నప్పుడు ఆ స్థూల ప్రపంచం యొక్క అనుభవాలు అంతరంగంలో చోటు చేసుకుంటాయి. అదే సూక్ష్మాతి సూక్ష్మత్వానికి వెళ్ళగలిగితే స్థూలత్వం సమూలంగా కరిగిపోతుంది. కాబట్టి అద్వైతం అంటే ఏమిటి? ద్వైతం కాకుండా ఉంటే అది అద్వైతం, ద్వంద్వాలు రెండు కరిగిపోతే అది అద్వైతం, ద్వంద్వాలను వదిలించుకోగలిగితే అదే అద్వైతం. అయితే మనిషి ఏమవుతున్నాడు? చెడును వ్యతిరేకిస్తున్నాడు, మంచిని ఆశిస్తున్నాడు. మంచిని ఆశించడం అంటే చెడును వ్యతిరేకించడం, చెడును వ్యతిరేకించడం అంటే మంచిని ఆశించడం. కానీ అక్కడ వాస్తవ విషయం ఏంటి? మంచి చెడులు రెండు కూడా మాయే, తాత్కాలికమైనవి, మనసు కల్పనలే.
బయటకు మంచి కనిపిస్తుందంటే దాని వెనుక తప్పనిసరిగా చెడు ఉంటుంది. బయటకు చెడు కనిపిస్తుందంటే దాని వెనుక తప్పనిసరిగా మంచి ఉంటుంది. మంచిని వ్యతిరేకించడం కానే కాదు, చెడును వ్యతిరేకించడం కానే కాదు, మంచిని ఆశించడం కూడా మాయకు ప్రతిరూపమే. చెడును వ్యతిరేకించకుండా ఉండగలగాలి, మంచిని ఆశించకుండా ఉండగలగాలి. కానీ చెడును వ్యతిరేకించడం, మంచిని ఆశించడం అనేది ఎప్పటి నుండి వస్తుంది? పుట్టినప్పటి నుండి అది వస్తూనే ఉంది. గత జీవితాల నుండి అందించబడుతూ వస్తుంది. భౌతిక ప్రపంచపు సమాచారం ద్వంద్వాలతో కూడి ఉంటుంది కాబట్టి మంచి చెడు మధ్య నిరంతరం ఘర్షణ జరుగుతూనే ఉంటుంది. చెడును వ్యతిరేకించకుండా ఉండగలిగితే మంచిని ఆశించం, మంచిని ఆశించకుండా ఉండగలిగితే చెడును వ్యతిరేకించం. రెండు కూడా పరస్పర విరుద్ధమైనటువంటి అంశాలు. అయితే చెడు తాత్కాలికమే, మంచి కూడా తాత్కాలికమే. రెండు మనసు కల్పనలే. చెడును పూర్తిగా అంగీకరించగలిగితే మంచిని ఆశించే అవకాశమే లేదు. చెడు యొక్క స్వరూప స్వభావాన్ని గురించి అవగాహన గావించుకోగలిగితే మంచి అనేది అవసరం ఉండదు. ఎందుకంటే చెడు అనేది మాయ అయినప్పుడు మంచి కూడా మాయలో ఒక భాగమే కదా. కాబట్టి ఆధ్యాత్మిక మార్గంలో ఇటువంటి కీలకమైన అంశాలను గురించి మనం జాగ్రత్తగా విశ్లేషించుకునేటట్లయితే ఆ మార్గంలో సులభంగా పరిణతి చెందవచ్చు, అద్వైతాన్ని అనుభవంలోకి పొందవచ్చు. ప్రపంచంలో చెడు అనేది ఎక్కడా లేదు. అది మన అంతరంగం ద్వారానే గుర్తించబడుతుంది. మనం బయట ఉన్నటువంటి చెడును వ్యతిరేకించడం కాదు, దాన్ని తొలగించడం కాదు, దాన్ని మంచిగా మార్చుకోవటం కాదు, మన అంతరంగాన్ని శుద్ధి చేసుకోవాలి. అంతరంగంలో ఉన్నటువంటి చెడును తొలగించుకోగలిగితే బాహ్య ప్రపంచంలో ఉన్నటువంటి చెడు కూడా కరిగిపోతుంది. అయితే చెడును తొలగించడం ఎట్లా? జ్ఞానం ద్వారానే సాధ్యమవుతుంది. ఏ జ్ఞానం కావాలి? అద్వైత జ్ఞానం కావాలి, ఆత్మజ్ఞానం కావాలి, బ్రహ్మజ్ఞానం కావాలి. అద్వైత జ్ఞానంలో ఉన్న ప్రత్యేకత ఏమిటి? చెడులో ఉన్న మంచి గుర్తించబడుతుంది, మంచిలో ఉన్న చెడు గుర్తించబడుతుంది. చెడును సంపూర్ణంగా అంగీకరించగలిగితే మనిషి ఆధ్యాత్మిక మార్గంలో పరిణతి చెందగలుగుతాడు. మనం మంచిని కోరుకోవటం కాదు, చెడును వ్యతిరేకించకుండా ఉండగలగాలి. చెడును కూడా భగవంతుల్లో ఒక భాగంగా భావించగలగాలి. చెడు అనేది బాహ్య ప్రపంచంలో ఎక్కడా లేదు. దానిని మనంతట మనమే సృష్టించుకుంటున్నాం. అది కేవలం మన భావనే, మనసు కల్పనే. ఇప్పుడు చెడుగా కనిపిస్తుందంటే భవిష్యత్తులో అది మంచిగా రూపాంతరం చెందుతుంది. ఇప్పుడు మంచిగా కనిపిస్తుందంటే అది భవిష్యత్తులో చెడుగా రూపాంతరం చెందుతుంది. బాహ్యంగా చెడు కనిపిస్తుంది కానీ లోపల మంచి ఉంది కదా. బాహ్యంగా మంచి కనిపిస్తుంది కానీ లోపల చెడు ఉంది కదా. చెడు అని వ్యతిరేకించకూడదు, మంచి అని వెంబడించకూడదు. మంచి పట్ల రాగం ఉండకూడదు, చెడు పట్ల ద్వేషం ఉండకూడదు. ఎందుకంటే రెండు తాత్కాలికమే, రెండు మనసు కల్పనలే, రెండు మాయకు ప్రతిరూపమే. మరొక కోణంలో అవి రెండు కూడా భగవంతుని యొక్క రూపాంతరమే. విశ్వమంతా భగవంతుని మయమైనప్పుడు
అంతా ఏకత్వం నుండి ఆవిర్భవించి మరలా తిరిగి ఆ ఏకత్వంలో కలిసిపోతున్నప్పుడు, రెండు కానీ రెండవది కానీ లేనప్పుడు ఇక మంచి చెడులు అనేటటువంటి వ్యత్యాసం ఎందుకుంటుంది? చెడు ఉంటేనే మంచి గుర్తింపు ఉంటుంది. జ్ఞాని చెడును కోరుకుంటాడు. ఎందువలన? ఆ చెడే మంచిని బహిర్గతం చేస్తుంది. అజ్ఞాని చెడును వ్యతిరేకిస్తూ ఉంటాడు, మంచి కోసం ఆరాటపడుతూ ఉంటాడు. మంచి అనేది చెడుతో మిళితమై ఉంటుంది. చెడు జరుగుతుందంటే అదే సమయంలో అదే క్షణంలో మంచి కూడా జరుగుతుంది. మంచి జరుగుతుందంటే అదే క్షణంలో చెడు కూడా అందులో మిళితమై ఉంటుంది. మంచిని చెడును రెండింటినీ విడదీసే అవకాశం లేదు, విడిపోయే అవకాశం లేదు. అందుకే వాటిని అన్యోన్యాశ్రయాలంటారు. మనిషి ప్రాథమిక స్థాయిలో ఉన్నప్పుడే మంచి చెడుల మధ్య విభజన ఉంటుంది. మనిషి జ్ఞానపరంగా ఎదుగుతూ ఉంటే, ప్రజ్ఞ అనంతంగా విస్తరిస్తూ ఉంటే, మంచి చెడులు దశల వారీగా కరిగిపోతూ ఉంటాయి. చెడు నుండి మనం ఎంతో కొంత పరిణతి చెందే అవకాశం ఉంటుంది. చెడు ద్వారానే జ్ఞానోదయం కలుగుతుంది. చెడు ద్వారానే పరివర్తన కలుగుతుంది. చెడు ద్వారానే పశ్చాత్తాపం కలుగుతుంది. చెడు ద్వారానే లోతైనటువంటి అనుభవం వస్తుంది. చెడు అనేది తప్పనిసరిగా అవసరమే. కానీ ఆ చెడును వ్యతిరేకించకూడదు, ఆ చెడును కావాలని కోరుకోకూడదు. భౌతిక ప్రపంచం అంతా మాయ అయినప్పుడు మానవ జీవితం కూడా మాయే కదా. ద్వంద్వాలు అనేవి ఏవైనా ఎటువంటివైనా మనిషిని బాహ్య ప్రపంచంతో విడరాని సంబంధాన్ని ఏర్పరుస్తాయి. ద్వంద్వాలు అనేవి పుట్టుకతోటే వస్తున్నాయి, జన్మ జన్మలుగా సంక్రమిస్తున్నాయి. ద్వంద్వాలు లేకుండా జీవితం లేదు, జీవితానికి అర్థం పరమార్థం కూడా లేదు. ద్వంద్వాలు తప్పనిసరిగా అవసరమే, కానీ ఆ ద్వంద్వాలే ప్రమాదకరం. ద్వంద్వాల మధ్య ఊగిసలాట ఉన్నంత వరకు శక్తి విపరీతంగా హరించుకుపోతుంది. మనిషి వాటి మధ్యనే జీవితాన్ని కొనసాగిస్తూ సమస్యల సుడిగుండంలో ఇరుక్కుంటాడు. ద్వంద్వాలతో జీవించే ఏ వ్యక్తినైనా గమనించండి. వాటి మధ్య ఘర్షణ పడేటటువంటి వ్యక్తుల జీవితాలను మీరు జాగ్రత్తగా పరిశీలించండి. వారు విపరీతంగా ఒత్తిడికి లోనవుతూ ఉంటారు. ఆ ఒత్తిడే దశల వారీగా రుగ్మతలుగా రూపాంతరం చెందుతుంది, సమస్యలకు మూలమవుతుంది. అటువంటి ద్వంద్వాలు బలోపేతం కావటానికి మూల కారణం శారీరక మమకారం, ఇంద్రియాల ఉద్రేకం. శారీరక మట్టం, ఇంద్రియ మట్టం రెండు బలోపేతంగా ఉన్నాయనుకోండి, ద్వంద్వాల ఆధిక్యతను సంతరించుకుంటాయి. మనిషి సమస్యల సుడిగుండంలో ఇరుక్కుంటాడు. అందుకే ఇటువంటి సున్నితమైనటువంటి అంశాల గురించి స్పష్టతను ఏర్పరచుకున్న తర్వాతనే సాధన ప్రారంభించాలి. వాస్తవానికి స్పష్టత ఏర్పడిందంటే జీవితమే సాధనగా మారుతుంది. జీవితంలో సంభవించే ప్రతి సంఘటన కూడా అపారమైనటువంటి అనుభవాన్ని ఇస్తుంది. పూర్ణ జ్ఞానం లేకుండా, అద్వైత జ్ఞానం లేకుండా ఎవరు తొందరపడ్డా సాధనకు తీవ్రమైనటువంటి అవరోధం ఏర్పడుతుంది. సాధన ప్రమాదకరంగా మారుతుంది. సాధన ఘర్షణ వైఖరితో కొనసాగుతుంది. సత్ఫలితం రాకపోగా తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ద్వంద్వాలు అనేవి ఆకస్మికంగా వచ్చినవి కావు. సృష్టి ప్రారంభం నుండే ద్వంద్వాలు ఉన్నాయి.
మనిషి యొక్క పరిణామంలో కూడా ద్వంద్వాలే కీలక పాత్ర పోషించాయి. ద్వంద్వాలు లేకపోతే పరిణామం జరిగే అవకాశమే లేదు. అయితే ఈ పరిణామ క్రమంలో మానవుడు సున్నితంగా సూక్ష్మంగా తయారై మనో చైతన్యం బుద్ధి చైతన్యాలతో జీవితాన్ని కొనసాగిస్తున్నందువల్ల ఒక మానవ జాతికి ఇవి సమస్యాత్మకంగా మారాయి. మిగతా జాతులకు జ్ఞానపరమైనటువంటి సమాచారం లేదు కాబట్టి అవి జీవితాన్ని సాఫీగా కొనసాగిస్తున్నాయి. భూమండలం అంతటిలో సమస్త ప్రాణికోట్లోకెల్లా ఒక మానవుడు మాత్రమే మనో చైతన్యంతో బుద్ధి చైతన్యంతో జీవితాన్ని కొనసాగిస్తున్నాడు. అలా జీవితాన్ని కొనసాగించేటటువంటి మనిషి తప్పనిసరిగా ద్వంద్వాలను ఉపయోగించుకోవలసిందే. ద్వంద్వాలను వదిలివేయకూడదు, ద్వంద్వాలతో ఘర్షణ పడకూడదు. మరి ఎలా జీవించగలగాలి? శూన్యం నుండి ద్వంద్వాలను ఉపయోగించుకోవాలి. ఏకత్వం నుండి ద్వంద్వాలను అనుభవిస్తున్నప్పుడు ఘర్షణ వైఖరి ఉండదు. ద్వంద్వాలలో ఇరుక్కున్నప్పుడు ఏకత్వాన్ని అందుకునే అవకాశమే లేదు. ప్రస్తుతం మానవ జీవితం ఎలా కొనసాగుతుంది? ద్వంద్వాల మధ్య కొనసాగుతుంది. మరి అందుకు సమూల శాశ్వత పరిష్కారం ఏమిటి? ఏకత్వానికి మళ్ళగలగాలి. అంతరంగంలో అద్వైతం ఉండాలి. కానీ అద్వైతంలోనే జీవితాంతం కొనసాగే అవకాశం లేదు. అందువల్ల ఏం చేయాలి? అద్వైత నుండి ద్వైత విశిష్ట అద్వైతాలను అనుభవిస్తూ ఉండాలి. అద్వైతం నుండి ద్వంద్వాలను అనుభవిస్తూ ఉండాలి. అంతరంగంలో అద్వైతం ఉండాలి. ఆదర్శానికి తప్పనిసరిగా ద్వైతం ఉండాలి, ద్వంద్వాలు ఉండాలి. లౌకిక జీవితం కోసం ద్వంద్వాలు ఉండాలి. అంతరంగ శుద్ధి కోసం మాత్రం ద్వంద్వాల యొక్క అవసరం ఉండదు. ద్వంద్వాల స్వరూప స్వభావాన్ని గురించి తెలుసుకున్నటువంటి వ్యక్తి తప్పనిసరిగా పరిపూర్ణుడవుతాడు. ద్వంద్వాలను విస్మరించి సాధన పేరుతో కళ్ళు మూసుకుంటే తీవ్రమైన అసంతృప్తి కలుగుతుంది. సాధన అనేది ద్వంద్వాలతో కూడి ఉంటుంది కాబట్టి కుదిరినప్పుడు సంతృప్తి ఉంటుంది, కుదరకపోతే అసంతృప్తి ఉంటుంది. సంతృప్తి అసంతృప్తులు రెండు కూడా మనసు కల్పనలే, మాయకు ప్రతిరూపమే. కుదిరింది అనేది మనసులో ఉందంటే దాని ప్రక్కన కుదరలేదు అనేది కూడా ఉంటుంది. కుదరలేదు అనేది మనసులో ఉందంటే దాని ప్రక్కన కుదిరింది అనేది కూడా ఉంటుంది. అనారోగ్యం మనసులో ఉందంటే దాని ప్రక్కన ఆరోగ్యం కూడా ఉంటుంది. ఆరోగ్యం మనసులో ఉందంటే దాని ప్రక్కన అనారోగ్యం కూడా ఉంటుంది. రుగ్మత ఉందంటే దాని ప్రక్కనే నివారణ కూడా ఉంటుంది. నివారణ ఉందంటే రుగ్మత కూడా ఉంటుంది. మనం రెండింటిని వదిలేసామనుకోండి, మనసు ఖాళీ అయిందనుకోండి, ఇక రుగ్మతలకు అవకాశమే ఉండదు. కాబట్టి అజ్ఞాని నెగిటివ్లో నెగిటివ్ని చూసుకుంటాడు, పాజిటివ్లో కూడా నెగిటివ్ని చూసుకుంటాడు. జ్ఞాని మాత్రం నెగిటివ్లో పాజిటివ్ని చూస్తాడు, పాజిటివ్లో పాజిటివ్ని చూస్తాడు. అంతా ఒకటనేటటువంటి భావంతో ఏకత్వాన్ని అనుభవిస్తూ ద్వంద్వాల మధ్య జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటాడు. లౌకిక జీవితం కోసం తప్పనిసరిగా ద్వంద్వాలు అవసరమే. కానీ ద్వంద్వాలు ఇరుక్కుని పోకుండా ఉండగలిగితే చాలు. అందుకే ద్వైత విశిష్ట అద్వైతాలు అనేవి మనిషిని ద్వంద్వాల వైపుకు మళ్ళిస్తాయి. అద్వైతం అనేది మనిషిని ద్వంద్వాల నుండి సమూలంగా విడుదల గావిస్తుంది. కాబట్టి అద్వైతం నుండి జీవితాన్ని కొనసాగిస్తున్నప్పుడు, శూన్య స్థితి నుండి జీవితాన్ని కొనసాగిస్తున్నప్పుడు, పరిపూర్ణ స్థితి నుండి జీవితాన్ని కొనసాగిస్తున్నప్పుడు జీవితం ఒక ఆటలాగా ఉంటుంది. జీవితమే మాయగా దోస్తుంది. జీవితం మాయ అనుకున్నప్పుడు
జీవితానికి సంబంధించిన సమాచారం ఏదైనా ఎటువంటిదైనా మాయకు ప్రతిరూపమే కదా. ఇదే మనందరం తెలుసుకోవలసినటువంటి నగ్న సత్యం. జీవితాన్ని గురించి ఉపరితలంలో చూడటం వేరు, లోతుగా అధ్యయనం చేయటం వేరు. ఎవరైనా వేదాంత కోణంలో జీవితాన్ని గురించి అధ్యయనం చేసేటట్లయితేనే స్పష్టత ఏర్పడుతుంది. ఉపరితలంలో చూసేటట్లయితే స్పష్టత ఏర్పడే అవకాశమే లేదు. ప్రస్తుతం అందరూ భౌతికవాదపు మత్తులో ఉన్నారు కాబట్టి జీవితాన్ని గురించి లోతుగా అధ్యయనం చేసే అవకాశం లేకుండా పోతుంది. వస్తు ప్రపంచంలో మునిగినటువంటి వ్యక్తి, శారీరక సుఖానికి అలవాటు పడ్డటువంటి వ్యక్తి, ఇంద్రియాలను సంతృప్తిపరచాలనేటటువంటి భావంలో జీవించే వ్యక్తి ద్వంద్వాల నుండి బయటపడే అవకాశమే లేదు. అందుకే ప్రతి విషయాన్ని గురించి జాగ్రత్తగా విశ్లేషించుకోవాలి, విచారణ చేయాలి, లోతుగా అధ్యయనం చేయాలి, పరిశోధన చేయాలి. అందుకే కోట్లాది మందిలో కొద్ది మంది మాత్రమే పరిణతి చెందగలుగుతారు. సామాజిక పరిస్థితులు క్లిష్టంగా ఉన్నప్పుడు వాటిని వ్యతిరేకించడం సాధ్యం కాదు. సమాజం అనేది కలుషితంగా ఉన్నప్పుడు, ఆ కలుషిత మధ్యలో జీవిస్తున్నప్పుడు, ఆ కలుషితం నుండి బయటపడటం కోసం మనం ఎంత ప్రయత్నం చేసినా ఫలితం లభించే అవకాశం కూడా ఉండదు. అందుకే ఇటువంటి కీలకమైనటువంటి అంశాలను గురించి లోతుగా అధ్యయనం చేయగలగాలి. జీవితాన్ని ఒకే కోణంలో చూడకూడదు. ద్వంద్వాలను గురించి అవగాహన కలిగిందంటే, జీవితం మాయగా తోచిందంటే మనిషి తప్పక పరిపూర్ణుడవుతాడు. అటువంటి పరిపూర్ణత్వాన్ని పొందటం కోసం అద్వైత జ్ఞానాన్ని ఆలంబనగా చేసుకొని ముందుకు సాగగలగాలి. మానవ జీవితం మాయ అయినప్పుడు మనిషి అంతరంగం నుండి ఉత్పన్నమయ్యే ఆలోచనలు కూడా మాయే కదా, సంస్కారాలు కూడా మాయే కదా, పుట్టుక కూడా మాయే కదా, మరణం కూడా మాయే కదా, పుట్టుక మరణాల మధ్య జరిగేటటువంటి మాయ నాటకం కూడా మాయే కదా. కాబట్టి మనం దేనికైతే ప్రాధాన్యతనిస్తామో అది అంతరంగంలో లోతుగా బలపడుతుంది. దేనికైతే పట్టింపునిస్తామో అది లోపలకు ప్రవేశిస్తుంది. మనం ప్రపంచంలో దేనికి పట్టింపునివ్వకపోతే మన అనుమతి లేకుండా ఏది లోపలకు ప్రవేశించే ప్రసక్తి లేదు. మనం పట్టింపును కానీ ప్రాధాన్యతను కానీ ఇచ్చినప్పుడు లోపలకు ప్రవేశించింది అంతరంగంలో నిక్షిప్తమవుతుంది. పట్టింపును కానీ ప్రాధాన్యతను కానీ ఇవ్వకపోతే లోపలకు ప్రవేశించింది వెంటనే బయటికి వెళ్ళిపోతుంది, నిక్షిప్తమయ్యే అవకాశమే లేదు. అందుకు అద్వైత జ్ఞానం కావాలి. అద్వైత జ్ఞానం అనేది తప్పనిసరిగా అవసరం. పరిమితమైన జ్ఞానం మనిషిని పరిమిత తత్వం వైపుకి మళ్ళిస్తుంది. ఇవాళ జ్ఞాన యజ్ఞాలను మీరు జాగ్రత్తగా పరిశీలించండి. ఇలా ఉండండి అంటున్నారు, ఇలా ఉండకూడదు అంటున్నారు. ఇలా ఉండాలి అంటే మనసును కండిషన్ చేయటం, ఇలా ఉండకూడదంటే మనసును కండిషన్ చేయటమే. ఉండాలి ఉండకూడదు ఈ రెండింటి మధ్య ఏం జరుగుతుంది? ఘర్షణ జరుగుతుంది. మనసును ఒకే విషయం మీద కేంద్రీకరించాలనుకుంటే అనేక అంశాలు చుట్టుముట్టి ఏకాగ్రతను పూర్తిగా భగ్నం చేస్తాయి. ఒకే విషయాన్ని మననం చేసుకోవాలి అనే భావన ఉందనుకోండి, అది సాధ్యం కాదు. మనస్సును నియంత్రించేటట్లయితే అది బలోపేతమవుతుంది. మనసును వదిలేసేటట్లయితే అది కరిగిపోతుంది. పొరపాటును కూడా మనసును నియంత్రించకూడదు. ఏకాగ్రత కోసం ప్రయత్నించకూడదు. ఇలా ఉండాలి అనే భావన ఉండకూడదు, ఇలా ఉండకూడదు అనే భావన ఉండకూడదు. ఉన్నది ఒక్కటే అనే భావన బలీయమైతే
ఇక మనసుకు అవకాశమే లేదు. ఉన్నది ఒక్కటే అనే విషయం అనుభవంలోకి వచ్చిందంటే సాధన ముగిసినట్లే కదా. కాబట్టి సాధన అనేది ప్రాథమిక స్థితి. సాధన అవసరం లేదు అనేది ఉన్నత స్థితి. సాధన అవసరం లేదు. సాధన చేయటం అంటే మనసుని ఇంకా బలోపేతం గావించటమే, మనసు యొక్క ఉనికిని పెంచటమే. కాబట్టి సాధన ముఖ్యం కాదు. సాధన యొక్క అవసరం లేదనే స్థితికి చేరగలగాలి. ఎవరైనా సాధన కోసం పరితపిస్తున్నారంటే వాళ్ళ అంతరంగంలో ఇంకా సమాచారం ఉన్నట్లే, సంస్కారాల మోతాదు ఉన్నట్లే. సంస్కారాలు ఎక్కువగా ఉన్నాయంటే భౌతిక ప్రపంచంతో విడదీయడానికి సంబంధం ఉన్నట్లే. మరొక విషయం, సంస్కారం కానీ దాని నుండి ఉత్పన్నమయ్యేటటువంటి ప్రేరణలు కానీ, ఆలోచనలు కానీ, మాటలు కానీ, చర్యలు కానీ, సంఘటనలు కానీ, సన్నివేశాలు కానీ, సృష్టి కానీ, స్థితి కానీ, లయ కానీ, ఇవన్నీ కూడా జ్ఞానానికి సంబంధించినవే, ద్వంద్వాలకు సంబంధించినవే. జ్ఞానమే మాయ అయితే ఇక ద్వంద్వాలకు అవకాశమే లేదు కదా. జ్ఞానాన్ని సత్యంగా భావించేటట్లయితే ద్వంద్వాలు బలోపేతం అవుతాయి కదా. కాబట్టి బోధన చేసే వాళ్ళంతా కూడా మనుషులను నియంత్రిస్తున్నారు. ఇలా ఉండాలి అని ఆదేశిస్తున్నారు, ఇలా ఉండకూడదని హెచ్చరిస్తున్నారు. ఆదేశించడం ప్రమాదకరమే, హెచ్చరించడం కూడా ప్రమాదకరమే. అందుకే మేధావులు త్వరగా ఆధ్యాత్మిక మార్గంలో పరిణతి చెందే అవకాశమే లేదు. మేధావుల్ని మార్చడం కూడా చాలా కష్టం. సమాచారం కోసం పరితపించేటటువంటి ఏ వ్యక్తి అయినా ఆధ్యాత్మికంగా పరిణతి చెందడు. అందుకే జిజ్ఞాసి ఉన్నటువంటి వ్యక్తి జ్ఞానం కోసం పరితపిస్తాడు తప్ప సాధనను గురించి ఆలోచించడు. పరిపూర్ణ జ్ఞాని మాత్రమే ఆధ్యాత్మిక మార్గంలో పరిణతి చెందగలుగుతాడు. పరిపూర్ణ జ్ఞాని జ్ఞానం కోసం పరితపించడు, జ్ఞానం కోసం అన్వేషణ చేయడు. అంతరంగం నిండుకొండలా ఉంటుంది. అయితే అది కూడా మాయా అని తెలుసుకోగలిగితే మనిషి అద్వైతాన్ని అనుభవంలోకి పొందగలుగుతాడు. జ్ఞాన సముపార్జన జరుగుతుందంటే మనిషి ప్రాథమిక దశలో ఉన్నట్లే. పరిపూర్ణ జ్ఞానం అందుకున్న తర్వాత అంతరంగం నిండుకొండలా ఉంటుంది. అయితే అందుకున్న జ్ఞానం కూడా మాయా అని తెలుసుకోగలిగితే అంతరంగం సమూలంగా ఖాళీ అవుతుంది. కానీ వాస్తవానికి జాగ్రత్తగా విశ్లేషించుకునేటట్లయితే జ్ఞాన సముపార్జన కన్నా జ్ఞానం మాయా అని తెలుసుకోగలిగితే జ్ఞానం కోసం పరితపించే అవకాశమే ఉండదు కదా. ఇది ముందే తెలుసుకోగలిగితే అద్వైతం అనుభవంలోకి వస్తుంది. అద్వైతం అనుభవంలోకి వస్తుందంటే ద్వంద్వాలు కరిగిపోతాయి, ద్వైతం కరిగిపోతుంది. మనం ద్వైతం నుండి అద్వైతానికి వెళ్ళటం కన్నా అద్వైతాన్ని గురించి ముందే తెలుసుకోవటం చాలా అవసరం. అద్వైతాన్ని గురించి ముందే తెలుసుకున్నాం అనుకోండి, ద్వైత విశిష్ట అద్వైతాలకు ప్రాధాన్యతనివ్వం. ద్వైత విశిష్ట అద్వైతాల నుండి అద్వైతానికి వెళ్ళాలని ప్రయత్నించేటట్లయితే ద్వైత విశిష్ట అద్వైతాల నుండి బయటపడటం చాలా కష్టం. అద్వైతాన్ని అందుకోవటం కూడా బహు కష్టతరం. ఆధ్యాత్మిక మార్గం అంతా సమూలంగా వైఫల్యం చెందడానికి మూల కారణం ప్రాథమికంగా అందరూ కూడా ద్వైత విశిష్ట అద్వైతాలలో ఇరుక్కుపోతున్నారు.
అద్వైతాన్ని అందుకోలేకపోతున్నారు. కాబట్టి అద్వైతాన్ని గురించి బోధించడం చాలా సులభం, అద్వైతాన్ని అందుకోవటం చాలా కష్టం. ఎందువలన బోధనలోనే ద్వంద్వాలు ఉంటాయి, సమాచారంలోనే ద్వంద్వాలు ఉంటాయి, జ్ఞానంలోనే ద్వంద్వాలు ఉంటాయి, ఆలోచనలన్నీ ద్వంద్వాలే, సంస్కారాలన్నీ ద్వంద్వాలే, చేసే కర్మలన్నీ ద్వంద్వాలే, సాధన కూడా ద్వంద్వానికి ప్రతిరూపమే. కుదిరింది అనే భావన ఉందంటే కుదరలేదు అనే భావన ప్రక్కనే ఉంటుంది కదా. బాగుంది అనే భావన ఉందంటే బాగాలేదనే భావన కూడా ప్రక్కన ఉంటుంది కదా. ఆలోచించండి. కాబట్టి సాధన కూడా ద్వంద్వమే, అనుభవం కూడా ద్వంద్వమే. ఎప్పుడైతే ద్వంద్వం అనేది ఆధిక్యతను సంతరించుకుంటుందో అద్వైతానికి అవకాశమే ఉండదు. అందుకే జ్ఞానం బాగా తెలిసినటువంటి వ్యక్తులు జ్ఞానాన్ని ఇతరులకు పంచడం కోసం ప్రయత్నిస్తారు తప్ప అది మాయా అని తెలుసుకుని దాన్ని వదిలివేయలేరు. అదే వాళ్ళకి ఆస్తి అవుతుంది, అదే వాళ్ళకి సంపద అవుతుంది. దాన్ని ప్రపంచానికి పంచటమే జీవిత పరమార్థంగా భావిస్తారు, దాన్ని అత్యుత్తమైన సేవగా పరిగణిస్తారు. ఆ విధంగా వాళ్ళంతా కూడా దానిలో ఇరుక్కుపోతారు. కాబట్టి అద్వైతమే సమూల శాశ్వత పరిష్కారం. అద్వైతాన్ని మినహా వేరే ఇతర విషయాల వైపుకు మళ్ళేటట్లయితే తప్పనిసరిగా మనసు బలోపేతమవుతుంది, భౌతిక ప్రపంచంతో విడరాని సంబంధం ఉంటుంది. అందుకు పుట్టుకతోనే ఉత్తమ సంస్కారాలతో జీవితం ప్రారంభం కావాలి. సద్గురువు యొక్క మార్గదర్శకత ఉండాలి. అందున అద్వైత గురువు చాలా కీలక పాత్ర పోషిస్తాడు. అద్వైత గురువుని ఆశ్రయించగలిగితే అతడు సంపూర్ణ స్వేచ్ఛను అనుభవిస్తూ శిష్యుని కూడా స్వేచ్ఛ వైపుకు మళ్లించగలుగుతాడు. పరిమితమైనటువంటి గురువులు ద్వైత జ్ఞానాన్ని అందిస్తారు, పరిపూర్ణమైనటువంటి గురువులు జ్ఞానం కూడా మాయా అని తెలియజేస్తారు. జ్ఞానం కూడా మాయా అని తెలిసినప్పుడు దానికోసం పరితపించే అవకాశమే ఉండదు కదా. కాబట్టి కీలక రహస్యం ఎక్కడుంది? అద్వైతంలోనే ఉంది. అద్వైతాన్ని అందుకోవటం చాలా కష్టం, అందుకున్న తర్వాత అనుభవం పొందటం కూడా చాలా కష్టమే. కాబట్టి బిడ్డలారా, ఆధ్యాత్మిక మార్గం ఎంత మహోన్నతమైనదో అంత సున్నితమైంది. కీలకమైనటువంటి అంశాలను గురించి అవగాహన లేకుండా కఠోర సాధన చేసేటట్లయితే సున్నితమైన విలువైన సూక్ష్మమైనటువంటి మేధస్సు మీద బలవంత ప్రయోగాలు చేసేటట్లయితే ఆ ప్రయోగం ఏమాత్రం వికటించినా సత్ఫలితం రాకపోగా దుష్ఫలితం వస్తుంది. కాబట్టి నా సలహా ఏమిటంటే, ఫలితం రాకపోయినా పర్వాలేదు, నష్టపోకుండా ఉంటే చాలు. అందుకు మనం అద్వైతాన్ని ప్రామాణికంగా తీసుకోవాలి. పొరపాటును కూడా ద్వైత విశిష్ట అద్వైతాలలో ఇరుక్కుపోకూడదు. ద్వైత విశిష్ట అద్వైతాలలో ఇరుక్కునేటట్లయితే మనిషి పూర్తిగా బంధాల్లో పడిపోతాడు, ఇక స్వేచ్ఛను పొందే అవకాశమే లేదు. కాబట్టి అద్వైతమే సమూల శాశ్వత పరిష్కారం. ద్వైత విశిష్ట అద్వైతాలు చాలా ప్రమాదకరం. ఆ ప్రమాదం నుండి బయటపడి పరిష్కారం తీసుకువెళ్ళటం కోసం ఈ గురు సందేశాలను మార్గదర్శకంగా ఉపయోగించుకుంటారని మనస వాచ కర్మణ కోరుకుంటూ సెలవు తీసుకుంటా. జై గురుదేవ్, జై గురుదేవ్, జై గురుదేవ్.